సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వచ్చే సినిమాల్లో ఎవరో ఒకరే విన్నర్ అవుతారు. కానీ అదేంటో ఈసారి పండగకొచ్చిన 3 సినిమాలకు పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. దీంతో సంక్రాంతి బరిలో గెలిచిన ఆ పందెం కోడి ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? సంక్రాంతి బరిలో ఈసారి 3 పందెం కోళ్లు దిగాయి. ఎవరికి వారు తమదే విజయమనే ధీమాలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్స్ చూపిస్తున్నారు. జనవరి 10న వచ్చిన గేమ్ చేంజర్ కలెక్షన్ పోస్టర్ చూస్తుంటే సినిమా సెకండ్ హాఫ్ టాక్ ఓవరాల్ రిజల్ట్ పై పెద్దగా ప్రభావం చూపించలేదని తెలుస్తోంది. జనవరి 12న వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ బీసీ సెంటర్స్ లో హోరెత్తించేస్తోంది. దీంతో ముందుగా పోటీ ఈ ఇద్దరి మధ్యనే పడింది. డాకు మహారాజ్ కు వచ్చిన అప్లాస్ తో బాలయ్యే పొంగల్ విన్నర్ అవుతాడని పరిశ్రమ చెప్పుకునే టైంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి వరకు ఉన్న లెక్కలు లాజిక్లు మొత్తం మార్చేసింది. ఆడియన్స్ కు కావలసిన వినోదం మేము ఇచ్చేశామని అనిల్ రావిపూడి బలంగా చెబుతున్నాడు. మరి వెంకీ సినిమాకు అనిల్ రావిపూడి చేస్తున్న బూస్టింగ్ కు దర్శకుడు బాబీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? తన లెక్కలు తాను చెప్పుకుంటాడు. పండక్కి వచ్చిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ బీసీ సెంటర్ కు ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని ఈ 2 సినిమాలే పోటీలో లీడింగ్ లో ఉన్నాయని చెప్పడానికి లేదు. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. అయితే ఈ వినోదానికి ఫుల్ ఎలివేషన్ యాక్షన్ ఫిల్మ్ డాకు మహారాజ్ కలెక్షన్లతో ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మాస్ ఆడియన్స్ కు బాలయ్య చెర్రీలు పండగ ట్రీట్ ఇచ్చారు. క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి విక్టరీ సంక్రాంతి పండగ మామూలు ఇచ్చాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని పొంగల్ విన్నర్ గా చెప్పాలి? సంక్రాంతికి వచ్చిన ముగ్గురు ఎవరి వర్షన్ వారు చూపించారు. అయితే బరిలో ఎవరు గెలిచారు అనే డిస్కషన్ మొదలైంది. ఇక్కడ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. ఎవరికుండే స్కోప్ లో వారు తమ టాలెంట్ చూపించుకుంటూ వస్తున్నారు. గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 186 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రెండో రోజుతో ఆ లెక్కను 270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. డాకు మహారాజ్ తెలంగాణ, ఆంధ్రాలో 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.4 కోట్లు. ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల 70 లక్షల మేర జరిగింది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డాకు మహారాజ్ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ 82 కోట్లు. డాకు మహారాజ్ తొలి రోజు 25 కోట్ల 35 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఆ లెక్క డే 1 ఏకంగా 56 కోట్లుగా ఉందని చిత్ర యూనిట్ ప్రకటించింది. వీకెండ్ పైగా పండగ కావడంతో డాకు మహారాజ్ తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1.6 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. యుఎస్ఏతో సహా అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. నైజాంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఆంధ్రాలో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా వెంకటేష్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే సంక్రాంతికి హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 90 కోట్ల షేర్ వసూలు చేసి 180 కోట్ల గ్రాస్ సాధించాలి.